దీని అమ్మ తగ్గేదేలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లికమాయి ఛానల్ అండి. ఎంత బాగా అనిపిస్తుందంటే అంతా ఉంది. కార్ వ్యూ నేను మొత్తం ఫుల్గా వీడియో వ్లాగ్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు సార్ స్లోగా వెళ్ళే హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికమాయి ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. మీ అందరికీ పేరు పైన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సో నా యూనిక్నెస్ ఏంటంటే ఎంత యూనిక్గా ఉండాలి అనుకోవటం నేను ఎక్కువ ఇదవుతూ ఉండేవాడిని. సో అందరితో మాట్లాడతా, మీతో సరదాగా ఇవి చూపిస్తా, ఇవన్నీ చేయాలనుకునేవాడిని. ఇవ్వండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికమాయి ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. ఈ మాట ఇప్పటికీ చాలాసార్లు చెప్పుంటాను ఇదే వీడియోలో, కానీ ఒక్కొక్క షాట్ ఒక్కొక్కలా తీద్దామని ట్రై చేశాను. సో ఎందుకు అంటే యాక్చువల్లీ ఓకే, లైఫ్లో ఎంత యూనిక్గా ఉండాలంటే ఒక్కొక్కసారి మన లైఫ్లో ఎంత ఒక 10 మందిలో ఒకలాగా కనిపించామంటే లైఫ్లోనే మనం ఎంతో డిఫరెంట్గా ఉంటాం అనేది నేను బాగా నమ్ముతాను అనమాట. సో అది ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు, కానీ అలా ఉండాలనుకునే వ్యూలోనే నేను నా తారని అయితే అలాగే తయారు చేయించాను. సో అంటే ఇదేదో తయారు చేయించానని చూపించడానికి కాదు, ఈ చుట్టుపక్కల లేకపోతే ఇట్లా ఒక 10 కార్లు 20 కార్లు వచ్చేస్తే దాంట్లో ఇది యూనిక్గా ఉంటుంది అన్న ఫీలింగ్ నాకు నచ్చుతుంది అనమాట. సో ఈ డ్రైవింగ్ సేఫ్గా ఉంటుంది, దాంతోపాటు వ్యూ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూర్చున్నప్పుడు ఒక రాయల్ లుక్ వస్తుంది అనమాట. సో అది సరదాగా మీకు నా వ్యూ చూపిస్తా, లైఫ్లో ఎందుకు యూనిక్గా ఉండాలి అనేది సరదాగా మీకు చూపించాలి, చెప్పాలని. నా లైఫ్లో చాలా ఇబ్బందులు పడ్డాను. నా లైఫ్ లేకుండా అయిపోయిన సిచ్యువేషన్ నుంచి ఒక స్టేబుల్ లైఫ్కి వచ్చి తర్వాత ఒక ఫస్ట్ నుంచి యూనిక్గానే ఉన్నాను. అందుకనే నా లైఫ్లో యూనిక్నెస్తో పాటు యూనిక్గా కష్టాలు కూడా వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉండేవాడిని ఎప్పుడు నేను. సేమ్ అదే జరిగింది. అలాగే ఒక్కొక్క రకరకాలుగా ఎగ్జాంపుల్ చెప్పుకుంటా ఒకసారి మీకు అంటే నా కార్ని నేను ఎంతలా యూజ్ చేస్తానో నా తార్ని అనేది సరదాగా చూపిస్తా. ఫస్ట్ ఇదిగోండి, వీడియోల కోసం అయితే ఇక్కడ ఎక్కుతా. ఓకే, ఇలా అంటే ఫోర్సింగ్ కాదు ఇక్కడ విషయం ఏంటంటే సరదాగా ఇంత యూనిక్గా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే త్రీ స్టెప్స్ ఏది అంటే ఇష్టం నాకు. ఇప్పుడు ఇదివరకు 1 స్టెప్ 2 3 స్టెప్లో ఉండేవాడిని. ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందంటే ఫుల్ వ్యూ వస్తుందా కార్ కూడా. సో ఇంత అంటే హ్యాపీగా ఒకవేళ జర్నీ చేసినా చేయకపోయినా ఇంత యూనిక్గా కార్ ఎక్కి ఇంత సేఫ్టీగా హ్యాపీగా ఉండాలనే ఫీలింగ్ అనిపించాలని నేను అలా ఒక స్టేజ్లో క్రియేట్ చేసుకుని నా యూట్యూబ్ వీడియోస్ కోసం లేకపోతే ఇంకోటో అలా చేస్తూనే ఉండేవాడిని. సో ఆ యూనిక్నెస్ తోటి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో చూడండి, నిజంగా దీని అమ్మ తగ్గేదేలే అన్నట్టు ఉంది. ఓకే, ఇదిగోండి, ఇది వరకు స్టేజ్ మీద డ్యాన్సులు అదే కార్లు ఎక్కి నడిపేవారు చూడండి. అలా అంత యూనిక్గా ఇలా వీడియోలు తీసుకోవడం కోసం ఇలా ఉండొచ్చు. సో వెనకాల కూడా సెక్యూరిటీ గార్డ్ లాగా ఇదంతా ఉంది. కార్ వ్యూ నేను మొత్తం ఫుల్గా వీడియో వ్లాగ్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు సరదాగా అంటే కార్ వ్యూ ఎలా ఉంటుందని చూపించడం కోసం, అంటే మనం ఎంత స్టైల్గా ఎంత యూనిక్గా మన లైఫ్ని లీడ్ చేద్దాం అని అనుకుంటామో అది సరదాగా చూపిస్తా. నా లైఫ్ని అయితే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల ఇదేంట్రా బాబు లైఫ్ అయిపోయింది అనే ఫీలింగ్ నుంచి తీసుకురావాలి. అండ్ దట్టు
నేనైతే ఎంత యూనిక్గా ఉన్నానో సేమ్ అలాగే మిమ్మల్ని ఎవరొకరిని అంత యూనిక్గా ట్రై చేయడం కోసం ఈ ఎంత ప్రయత్నం అనమాట. సరదాగా ఇది చూపిస్తా. ఓకే.